రాధాకృష్ణ గారికి, మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి, మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి, మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి. నమస్కారం మహాజనులారా, నమస్కారం. జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. మీరందరూ నా జీపన్ కాల పరిగెట్టి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే ఓకే, నమస్కారం. వెళ్ళరండి వెళ్ళరండి. నమస్కారం. కాలేజీకి ఎలాగ లేట్ గా వచ్చాడు, పెళ్లికి కూడా లేట్ గా వచ్చాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ వివాహ కార్యక్రమానికి ఆలస్యం ఏమిటని సభాపతి డిమాండ్ చేస్తున్నారు. దీనికి చాలా సులభమైన శ్వేతపత్రం సమర్పిస్తున్నాను. సచివాలయం నుండి ప్రభుత్వ వాహనంలో బయలుదేరి విమానాశ్రయానికి వెళ్లి పార్టీ వేడుకల సమావేశంలో పాల్గొని అటు పిమ్మట విమానం ఎక్కితే తీవ్రవాదులు బాంబులు పెట్టారని ఆరోపణతో స్వాదా చేయించి 6 గంటలు ఆలస్యంగా విమానం దిగి మాస్టర్ గోదావరి తీరంలో పశువులు గడుగుతున్న యాదవ సంఘం వారి మేకపాలు తేనేటి విందులో ఆపేరా, ఏదో పొలిటికల్ భాష. నువ్వు సీట్ సంపాదించి మంత్రి వైపు మహా నీలుగుతున్నావు. ఒరే, ఇందాక మంత్రి గారికి చేయి, మంత్రి గారికి చేయి అన్నారు. వాడు నువ్వు పురమాయించిన. సర్లే బాయ్, ఏదో బిల్డప్. నువ్వు వీళ్ళెవర్రా గన్లు పట్టుకుని అలా నించున్నారు? బ్లాక్ క్యాట్స్, నల్ల పిల్లులు. హాయ్ రవి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గీతా బాగున్నావా? బాగున్నాను. ఎరా హనుమాన్లు క్రాప్ మార్చవా? హాయిగా ఉందిరా. హాయ్ సునీల్. హాయ్. నీ స్వప్న ఎలా ఉందిరా? మళ్ళీ మనందరం కలుసుకున్న సందర్భంగా సాయంత్రం మీ అందరికి మంచి పార్టీ ఇవ్వాలని మా పార్టీ మండల కార్యదర్శిగా నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ పార్టీకి వచ్చి నన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. వందే మాత్రం ఏఆర్ రెహమాన్ ఏంట్రా? నాకు తెలియదు మాస్టరు. మీకు తెలుసా మాస్టర్? సోదరులారా, సోదరిమల్లారా, ప్రతిపక్షాల పొత్తుతో సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే మన దేశంలో పొత్తు అనేది ఎంత గొప్ప పాలసీ అన్నది మీ అందరికీ నేను చెప్పకలేదని మనవి చేసుకుంటున్నాను. అసలే వాడు రాజకీయ భాషతో బోర్ కొడుతుంటే నువ్వు వన్స్ మోర్ అంటావేంట్రా? అది ఏం మాట్లాడుతున్నా అర్థం కాక వన్స్ మోర్ అన్నాను గురుగారు. మీ అందరి పొత్తు, మీ స్నేహం, మీ త్యాగం, మీ సొత్తు నన్ను యొక్క ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన సంగతి నేను ఇంకా మర్చిపోదని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఆ సమయంలో మీరందరూ కూడా మీ ఆభరణాలు, నగలు, మీ వాచీలు, గడియారాలు, మీ రింగులు, ఉంగరాలు ఇవన్నీ విరాళంగా ఇచ్చి నన్ను కాపాడారు. లేకపోతే నేను లేను, ఈ పదవి లేదు, ఈ నల్ల పిల్లలు లేరు. మీ నగలని మార్వాడి దగ్గర నుంచి ఇడిపించుకొచ్చారనే సంగతి మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒక్కరిగా వచ్చి మీ నగలు మీరు తీసుకుంటే నేను చాలా సంతోషిస్తానని చేసుకుంటున్నాను. ఇది కరెక్ట్. ఈ ఉంగరం మనకు తెలిసిన, మనకు ఆప్తులైన ఇద్దరి స్నేహానికి, ప్రేమకి గుర్తు. బహుశా ఎన్నాళ్ళు ఉంగరం లేనందువల్లే వాళ్ళు విడిపారేమో అని నేను సందేహిస్తున్నాను. అందుకు పరోక్షంగా బాధ్యుడు నేను. తిరిగి మళ్ళీ ఉంగరం వాళ్ళిద్దరిని కలిపితే నేను చాలా సంతోషిస్తాను. వాళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు. కానీ దీన్ని ఇక్కడే ఉంచుతాను. పార్టీ ముగిసేలోగా ఈ రింగులో సొంతదారి ఫింగర్ ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. మాత్రం అడగద్దు సునీల్. నువ్వు మొదటిసారిగా నా ఒంటి మీద తొడిగింది. నా దృష్టిలో ఇది ఉంగరం మాత్రమే కాదు, మంగళసూత్రం కన్నా ఎక్కువ.
ఉంగరం లేదురా, స్వప్న తీసుకుందిరా. ఎందుకు తీసుకోదురా? నువ్వెంతలా ప్రేమిస్తున్నావు స్వప్నకు మాత్రం తెలీదు. హ్యాపీ సక్సెస్, కమ్ ఆన్ ఒరే నల్లపిల్లు, కొంచెం జాగ్రత్తగా ఉండండి రా, గనులు పేలిపోతాయి. స్టాప్. ఎందుకురా డాన్స్ చేస్తున్నారు? ఎందుకేంట్రా? నువ్వే చూసాగా, ఉంగరం లేదు, స్వప్న తీసుకెళ్ళింది. కాదు, చీకట్లో ఉన్న కొట్టేస్తాను, నేనే తీసేదని మీ అందరికి మాన చేసుకుంటున్నాను. ఓరే దరిద్రుడా, నీ రాజకీయ బుద్ధి పాలించుకున్నావు కదా, Thanks. ఉంగరం ఎవరు కొట్టేస్తారా?